ట్యాంక్ బండ్ వద్ద కొనసాగుతున్న నిమజ్జనాలు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల నుంచి సందడి వాతావరణం నెలకొంది. సిటీకి సంబంధించి ప్రజలందరూ ట్యాంక్ బండ్ చేరుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే హుస్సేన్ సాగర్ వద్దకు భారీగా తరలి వస్తున్నారు గణపయ్య విగ్రహాలతో పాటు కూడా చాలా మంది ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. డప్పు చప్పుళ్ళు అలాగే బ్యాండ్ దాంతోపాటు డ్యాన్స్లతోని కోలాహలంగా నిమజ్జనాలు చేసుకుంటున్నారు ప్రజలందరూ. హైదరాబాద్ వాసులందరూ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే కనువిందు చేస్తున్నాయి. వివిధ రకాల గణపతి విగ్రహాలు కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాయి, దర్శనమిస్తున్నాయి. చాలా ప్రతిరూపాల్లో గణపతయ్య ఈసారి మనకు కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి గంగమ్మ ఒడికి చేరారు. మొత్తానికి గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి కూడా చేరినట్టు తెలుస్తుంది. వెళ్ళిరా గణపయ్య అంటూ భక్తులు కూడా వీడుకోలు తెలుపుతున్నారు. మొత్తానికైతే అదిగోండి నిమజ్జనాలు చేసుకొని ఆ ఫ్యామిలీలందరూ కూడా రిటర్న్ వెళ్ళే మార్గంలో వాళ్ళందరూ కూడా ఒక్కసారి చూడండి ఆ దృశ్యాలు ఎంత బాగున్నాయో. వాళ్ళు ఒక పక్కన కలర్స్తోని కూడా చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫ్యామిలీస్ చిన్న ఆటోల్లో ఫ్యామిలీస్ కూడా వచ్చారు. ఆ మండపాలు అవన్నీ సెటప్ అంతా తీసుకొని గణపయ్యని తీసుకొని ట్యాంక్ బండ్ పై వచ్చినట్టు కనిపిస్తుంది. చూడండి పైన వివిధ రకాల గణపతులు మనం చూడొచ్చు, డిఫరెంట్ సైజుల్లో, అలాగే డిఫరెంట్ ప్రతిరూపాలు, కొన్ని సింబాలిక్గా కూడా మనం చూస్తే ఈ మధ్యకాలంలో చూసాము ఆపరేషన్ సింధూర్కి సంబంధించి. అలా వివిధ రకాల కాన్సెప్ట్స్తోని కూడా గణపయ్యని ఈసారి ముస్తాబు చేశారు, అలంకరించారు. సో మొత్తానికైతే గణపయ్య ట్యాంక్ బండ్కి చేరుకున్నాడు. ట్యాంక్ బండ్కి అలాగే ట్యాంక్ బండ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నెక్లెస్ రోడ్డు, ఈ రోడ్ల మార్గంలో ఉన్న అన్ని ఎక్కడైతే క్రేన్స్ అని ఉన్నాయో గేట్ 1, గేట్ 2, అలాగే క్రేన్ 1, క్రేన్ 2, అలా క్రేన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి సైజును తగ్గట్టు అక్కడికి చేరుకున్నారు. ఆ డీసీఎంలో కూడా చూడండి వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు చేసుకుంటూ కూడా వెళ్తున్నట్టు కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొత్తానికైతే గణపయ్యకి బాయ్ చెప్తున్నారు హ్యాపీగా. బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్ చూడండి ఎంత గ్రాండియర్ లుక్ ఉందో. అసలు ఒక ర్యాలీ, ఒక రథాన్ని తీసుకెళ్ళినట్టు అలా ఉంది పరిస్థితి ప్రస్తుతానికైతే. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి, ఆ విజువల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. ప్రజలందరూ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. మొత్తానికైతే గణపయ్యకి వీడుకోలు పలకడానికి ప్రజలందరూ ముందుకు వచ్చినట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. బేగం బజార్ చేరుకున్నట్టు కనిపిస్తుంది మనకు. మోజంజాహి మార్కెట్కి సంబంధించి ఆ విజువల్స్ నాకు తెలిసి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో మొత్తానికైతే శోభాయాత్ర చాలా ఘనంగా జరుగుతుంది. అండ్ ఖైరతాబాద్ అలాగే మన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారి సందడి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి మోజంజాహి మార్కెట్, ఎంజిఎం మార్కెట్ దగ్గర నుంచి ఆ విజువల్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి. మా ప్రతినిధి పవన్ కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతానికి పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ చెప్పండి, అసలు ఎలాంటి సందడి నెలకొంది? వీడుకోలు పలకడానికి ప్రజలందరూ ముందుకొచ్చారా? ఎలా ఉంది అక్కడ వాతావరణం, ఎలా ఉంది? రైట్ కళ్యాణ్, ఏదైతే మహాగణనాథుని నిమజ్జన వేడుకలు అయితే అంగరంగ వైభవంగా నడుస్తూ ఉన్నాయి. మన ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మనకు చూపిస్తూ ఉంది. సో ప్రస్తుతం మోహన్జాయ్ మార్కెట్ దగ్గర ఉన్నాం. ఒక్కసారిగా చూసుకోవచ్చు విజయంలో ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారంటే ప్రతి ఒక్కరు కూడా సంబరాలు చేసుకుంటారు. వారిని అడిగి తెలుసుకుందాం ఒకసారిగా. బృందావన్ కాలనీ గణేష్ గుప్తా చూశారు కదా విజువల్స్. కళ్యాణ్ ఏ విధంగా సంబరాలు చేస్తూ ఉన్నారంటే ఒక జాతర వాతావరణం నడుస్తూ ఉంది మోహన్జాయ్ మార్కెట్ దగ్గర. సో సిటీ నలుమూల నుంచి ఏదైతే ఓల్డ్ సిటీ, బాలాపూర్ ఆ ఏరియాల నుంచి వచ్చే అన్ని గణేష్లు కూడా ఈ సర్కిల్ నుంచే మూవ్ అవ్వాలి కాబట్టి ప్రతి ఒక్క గణేష్ కూడా ఇటే వస్తూ ఉన్నాడు. సో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు వాంతి జరుగుతాం. సో కిదర్ సార్ महाराजगंज के राजा गणेश महाराज పక్కన महाराजगंज చిత్తమ్మ బజార్ మస్జిద్ రైట్ విన్నారు కదా విజువల్స్ లో. ఒక్కసారిగా మొత్తం కూడా ఒక జాతర అట్మాస్ఫియర్ నడుస్తూ ఉంది. ప్రతి ఒక్క నలుదిక్కుల నుంచి ఏదైతే సిటీ నలుదిక్కుల నుంచి విజ్ఞానులు గణనాథుల్ని భారీ గణనాథుల్ని తీసుకొస్తా ఉన్నారు. చుట్టూ మనం విజువల్లో చూస్తే అతి భారీగా కనిపిస్తా ఉన్నారు. ఒక కారు పైన చూడవచ్చు మనం విజువల్స్ లో. కారు మీద గణనాథుని ఎంత చక్కగా అలంకరించుకొని తీసుకెళ్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కటి కూడా చిన్న గణేష్ పెద్ద గణేష్ లేదు, అంత శోభాయాత్ర అదే గానంగా జరుగుతూ ఉంది. సో విజువల్లో కాసే ఆర్ గణేష్ हॉल सिटी से, हैदराबाद हॉल सिटी। कैसे लग रहा है पूरा शोभा यात्रा? पटेल नगर से। गणेश महाराज की जय। చూసారు కదా ప్రతి ఒక్కరు కూడా
ఆ భక్తుల రద్దీ అయితే కంటిన్యూస్ అవుతా ఉంది. కార్లో వెనక డిక్కీలో కొంతమంది గణేషుని పెట్టుకొని మూవ్ చేస్తూ ఉన్నారు. సో వెళ్దాం కొంచెం మంచి విజువల్లో చూస్తే మనం నలుదిక్కుల్లోంచి అక్కడ ఒకసారి చూసుకుంటే భారీ గణనాథుడు, ఒక రైతు అండ్ అలాగే ఆర్మీ అందరి కలయికతో ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఆకృతిని తీసుకొచ్చారు. మరోవైపు ఒక కార్లో మరి ఇంకో చిన్న కార్లో కూడా గణేష్ని తీసుకొచ్చారు. ఒక వింటేజ్ కార్ ఏదైతే ఉంటుందో మనకి అలాంటి వింటేజ్ కార్ ఉన్నారు బరగానాన్ని. సో చుట్టూ కూడా పోలీసుల బందోబస్తులో కోలాగా కనిపిస్తూ ఉంది. మోంజే మార్కెట్ కూడా పాత రోల్స్ రాయ్స్ కార్లో తీసుకొస్తా ఉన్నారు. సో వారిని కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక్కొక్కరు కూడా భిన్న ఆకృతిలో డిఫరెంట్ స్టైల్స్ చేస్తున్నారు. ఒక రోల్స్ రాయ్స్లో భారీ గణాన్ని తీసుకొస్తా ఉన్నారు. సో अभी తెలుసుకుందాం కమిటీ మెంబర్స్ ఎలా అనిపిస్తుంది. వాట్ ఇస్ ద స్పెషల్ రోల్స్ రాయ్స్ में लेके आ रहे ना कहां से आ रहे गणेश ज्यादा काली खबर why you are taking in రోల్స్ రాయ్స్ కార్ కార్లో తీసుకెళ్తున్నారు. సంథింగ్ స్పెషల్ వినాయకుడు కొద్దిగా అంబేద్కర్ లేటెస్ట్ కాలేజ్ కోసం తీసుకొస్తున్నామట. కొద్దిగా వెరైటీగా ఉండాలని. ఎప్పుడు కార్ ఇది వింటేజ్ కార్ ఎప్పుడు ఏ ఇయర్ కార్ ఇది రోల్స్ రాయ్స్ ఇది ఎవ్రీ 4 ఇయర్స్ నుంచి ఇదే వెహికల్ ఇస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి ప్రతి ఒక్కరు కూడా బోలో గణేష్ మహారాజ్ కి జై అంటా ఉన్నారు. సో ఒక్కరు మనం చూసుకుంటే ఒక రైతు ఒక ఎడ్ల బండి మీద భారీ గణనాథుని అయితే తీసుకెళ్తా ఉన్నారు. సో భారీ గణనాథుని మన విజువల్స్ లో ఎద్దులు ఏవైతే ఎద్దులు కనిపిస్తా ఉన్నాయి, ఎద్దుల మీద ఆర్మీ మెంబర్స్ కూర్చొని మధ్యలో కృష్ణుడు రథం సాగిస్తున్నాడు. ఏదైతే మహాభారతం యుద్ధం సమయంలో కృష్ణుడు ఎలా ఉంటుండో, సో కృష్ణుడు ఒక రథం ఎలా ఉంటుందో ఆ ఆకృతిని తీసుకొచ్చారు. మరోవైపు ఎంజే మార్కెట్ దగ్గర హడావిడిగా ఉంది. అక్కడ మనం చూసాం రోల్స్ రాయ్స్లో తీసుకెళ్తున్నారు, కార్పై తీసుకెళ్తున్నారు, కార్ డిక్కీలో పెట్టి తీసుకెళ్తున్నారు, చాలా అలంకరణలు చేసి మరీ తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక్కసారి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఎలాంటి పరిస్థితి నెలకొంది అని చెప్పి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రిషియా ఉంది అక్కడ, పెట్రిషియాని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్రిషియా చెప్పండి, ఎలా ఉంది వాతావరణం అక్కడ? హౌస్ ద జోష్? పెట్రిషియా మాట్లాడతారా? ఓకే, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చూడండి, ఆ డీసీఎంలో కానీ మిగతా వాటిలో ఫ్యామిలీస్, లేడీస్, చిన్నపిల్లలు డ్రెస్ కోడ్లు కూడా మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని మనం చూస్తే కనుక, వాహనాలు చూస్తే కనుక తలపై పాగాలు పెట్టుకొని, అలాగే కొంతమంది ఫ్యామిలీస్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కొన్ని డ్రెస్ కోడ్స్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. చాలా క్లియర్గా తెలుస్తుంది. పూల మొక్కల్ని అలాగే చెట్లని కూడా ఇన్వాల్వ్ చేశారు. ఆ డీసీఎంలో ఆ ట్రాలీస్లో వాటిని కూడా పెట్టుకొని చాలా బాగా అలంకరించుకొని వివిధ మనం చూడొచ్చు చాలా డిఫరెంట్ సైజెస్ అలాగే స్టైల్స్లో కూడా గణపయ్య కనిపిస్తున్నాడు. గణపయ్య చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ కలర్స్ కూడా యూజ్ చేస్తున్నారు. ఫ్యామిలీస్ కూడా చాలా డ్యాన్స్ చేస్తున్నారు. మొత్తానికైతే సందడి వాతావరణం ఉంది. గణపయ్యకి వచ్చి మా ఇళ్లల్లో ఇన్ని రోజుల నుండి మమ్మల్ని ఆశీర్వదించి చూడండి, మమ్మల్ని చిన్న గణేశులు అందరినీ చూడండి ముద్దుగా కార్ల మీద ఒక్కదాని తర్వాత ఒకటి చాలా క్యూట్గా కనిపిస్తున్నాడు గణేశుడు. అక్కడ ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ చూడండి పెద్ద టస్కర్ మీద ఫ్యామిలీ అంతా ఉన్నారు. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ డ్రెస్ కోడ్ని ఫాలో చేసి చిన్న గణపయ్యని పెట్టుకున్నారు, కానీ పెద్ద టస్కర్ మీద వెళ్తున్నారు ఫ్యామిలీ అంతా. కలర్స్ చాలా యూజ్ చేస్తున్నారు. ఒక హోలీ వాతావరణాన్ని కూడా చాలా రిజెంబుల్ చేసేలాగా ఉంది. ప్రస్తుతానికైతే గణపయ్యకి సంబంధించిన నిమజ్జనానికి హోలీ వాతావరణం కూడా ఒక ప్రతిరూపాన్ని చూపిస్తున్నారు. ప్రస్తుతానికైతే చూడండి చిన్న పిల్లలు కూడా కొంతమంది తీసుకొచ్చారు. చిన్న గణపయ్యని తీసుకొని వెళ్తున్నారు. అందరూ సేఫ్గా అన్ని నామ్స్ని కూడా ఫాలో చేసి వెళ్తున్నట్టే కనిపిస్తుంది. మొత్తానికైతే పోలీసులు కూడా భద్రతా పరంగా అన్నిటి పరంగా కూడా అన్ని చర్యలు కూడా తీసుకున్నట్టు కనిపిస్తుంది. గణపయ్యని చూడండి చిన్న కార్లో కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు. అండ్ మనం విజువల్స్లో చూడొచ్చు గణపయ్యకి మొత్తానికైతే హైదరాబాద్ వాసులు ఘనంగా వీడుకోలు పలికే పరిస్థితిలో ఉన్నట్టుంది. పోలీసులు చూడండి, పోలీసులు కూడా కొబ్బరికాయ కొడుతున్నారు. పోలీసులు కూడా పండుగ వాతావరణాన్ని వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీస్లో ఉన్నా కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. వాళ్ళు కూడా అన్నిటిని దగ్గరుండి చూసుకున్నట్టు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. చూడండి భద్రతా సిబ్బంది కావచ్చు, అన్ని బలగాలను కూడా
రాష్ట్రానికి సంబంధించిన అన్ని బలగాలను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశారు. మొత్తం మీదైతే సెక్యూరిటీ వైజ్, సేఫ్టీ వైజ్ ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా బాగా జాగ్రత్త తీసుకున్నట్టు కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఫ్లైఓవర్ పక్కన చూడండి, దగ్గరుండి ఆ టస్కర్ని, ఏదైతే పెద్ద వినాయకుడు ఉన్నాడో ఆ వినాయకుడికి సంబంధించిన టస్కర్ని, ఇది శోభాయాత్ర నాకు తెలిసి ఈ శోభాయాత్రకు సంబంధించిన ఈ వినాయకుడిని కూడా దగ్గరుండి తీసుకొని వెళ్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా కూడా చాలామంది పోలీస్ బలగాలు కూడా అక్కడ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. బాలాపూర్ గణేష్ ఉత్సవ్ కమిటీ 2025 అని చెప్పేసి తెలుస్తుంది. ఇది ఒక్కసారి మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ టస్కర్ దగ్గరే పవన్ ఉన్నట్టున్నాడు. పవన్ చెప్పండి, ఎలాంటి పరిస్థితి నెలకొంది అక్కడ, ఎలాంటి వాతావరణం ఉంది? రైట్ కళ్యాణ్, మనం విజువల్లో చూసుకోవచ్చు ఏ విధంగా నడుస్తుందో. మోహన్ జే మార్కెట్ దగ్గర అయితే 3 దారులు, 1, 2, 3 సిటీ నలుమూలల నుంచి కూడా భారీ గణనాథుల్ని తీసుకొస్తా ఉన్న సిచ్యువేషన్. ప్రతి ఒక్క దారిలోంచి కూడా ఇదే సర్కిల్ మోహన్ జే మార్కెట్కి రావాలి కాబట్టి ఇక్కడే సందడి వాతావరణం నెలకొనింది. ఒక ట్రాలీలో వచ్చి భారీ గణపతి ట్రాలీలో తీసుకొచ్చిన విజయం మరోవైపు భారీ గణనాథులని భారీ గణనాథులని తీసుకొస్తారు. మారి ఒక వెంకటేశ్వర ఓకే రైట్ కళ్యాణ్, బాలాపూర్ గణేష్ అతి త్వరలో దగ్గరలో రాబోతున్నాడు. భారీగా బాలాపూర్ 100 మీటర్ల దూరంలో ఉన్నాడు, కనీసం దగ్గరలో ఉన్నాడు మన బాలాపూర్ గణేష్. అయితే పూజల్లో చూసుకోవచ్చు బాలాపూర్ గణేష్ అయితే కనిపిస్తా ఉన్నాడు. ఏదైతే వెంకటేశ్వర స్వామి రైట్ కళ్యాణ్ చూసుకుందాం. బాలాపూర్ అనేది బాలాపూర్ గణేష్ అయితే కనిపిస్తుంది. విజువల్లో చూసుకోవచ్చు భారీ గణనాథుడు అయితే తరలి వస్తా ఉన్నాడు. సో ముందర వెంకటేశ్వర స్వామి గణనాథుడు తరలి వెనకాల మన బాలాపూర్ గణేష్ అయితే వస్తా ఉన్నాడు. సో సిచ్యువేషన్ అంగరంగ బాలాపూర్ గణనాథుని అయితే తరలిస్తున్న వేళ సందర్భంగా చుట్టుపక్కల ఏరియా అంతా కూడా ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చింది. క్రౌడ్ విజువల్ చూసుకోవచ్చు బాలాపూర్ గణనాథుడు తరలి వస్తాడు, గణేష్ అయితే వస్తాను. విజువల్ చూసుకోవచ్చు ఎంతమంది మార్కెట్ క్రాస్ చేసి వెళ్తా ఉన్నారు. విజువల్ చూస్తున్నాడు బాలాపూర్ 5 లక్షల పైగా మాట్లాడి बालापुर गणेश मंडल से निवेदन करता हूँ कि वो बस की तरह गणेश प्रतिमा को रोके और धीरे धीरे विनायक चौक से विनायक सागर की ओर भगवान गणेश की विशाल प्रतिमाओं का विसर्जन करने जो भी जा रहे हैं गणेश प्रतिमाएं उनका भाग्य गणेश समिति हार्दिक अभिनंदन करती है। आज इस विशाल सामूहिक गणेश विसर्जन में केंद्रीय गृह मंत्री श्री अमित शाह जी आने वाले थे, परंतु राज्य सरकार की कुंठी से రైట్, మొత్తం మీదైతే బాలాపూర్ గణేష్ ఎంజే మార్కెట్ని చేరుకుంది. ఎంజే మార్కెట్ ఆ జంక్షన్, ఆ కూడలిని కూడా ఇప్పుడే దాటినట్టు మనకు తెలుస్తుంది. మరి కొంతసేపట్లో మరి అది ట్యాంక్ బండ్కు చేరుకునే అవకాశం ఉంది. మరి చేరుకున్న తర్వాత అక్కడ నిమజ్జనం కూడా జరిగే అవకాశం మనకు చాలా క్లియర్గా తెలుస్తున్నట్టు ఉంది. సో మొత్తం మీదైతే ట్యాంక్ బండ్ వద్ద కూడా ఒక పక్కన మనం చూస్తే నిమజ్జనాలు ఇంకా కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా సందడి వాతావరణం ఉంది. ఇటు ఎంజే మార్కెట్లో కూడా సందడి వాతావరణం ఉన్నట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. ప్రజలందరూ గణపయ్యకి వీడుకోలను తెలపడానికి రోడ్లపైకి వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక హోలీ వాతావరణం, ఒక పండుగ వాతావరణం అని చాలా క్లియర్గా అనిపిస్తుంది. మనం ఆల్రెడీ విజువల్స్లో కూడా చూసాం. పోలీసులు కూడా ఈ పండుగలో వాళ్ళందరూ కూడా భాగమై వాళ్ళందరూ కూడా కొబ్బరికాయలు కొట్టడం కానీ ఆ సేఫ్టీ నామ్స్ అని చూస్తున్నారు. ఒక్కసారి ముంబైకి సంబంధించిన లాల్బాగ్ షాకి సంబంధించిన ఆ విజువల్స్ కూడా ఒక్కసారి రైట్ సైడ్లో బాక్స్లో చూడండి. ముంబైలో కూడా గణేశుడు బయలుదేరాడు. గణేశుడిని వీడుకోలు పలకడానికి ముంబై వాసులు కూడా గణేశుడిని తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు మనం ఆ విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. సో మొత్తానికైతే దేశం మొత్తంలో కూడా నలుమూలలా కూడా ఎక్కడైనా గణపయ్యకి వీడుకోలు తెలపడానికి ప్రజలందరూ భారీ ఎత్తున
పెద్ద ఎత్తున వాళ్ళందరూ ముందుకొచ్చారు. మొత్తానికైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అక్కడైతే హోలీ వాతావరణం చూడండి. ముంబైకి సంబంధించిన లాల్బాగ్ షా వినాయకుడిని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ పండుగ మొత్తం పింకిష్గానే కనిపిస్తుంది. అందరూ కలర్స్లో మునిగి తేలాడారు. ఒక పక్కన ఆరెంజ్, కొంచెం పింక్, ఇలా పింక్ ఆరెంజ్ కలర్స్లో ఆ కాంబినేషన్లోనే కనిపిస్తుంది. మొత్తానికైతే ఆ మండపం ఏదైతే సెటప్ ఉందో దాంట్లోంచి ఇప్పుడే లాల్బాగ్ షా మండపం నుంచి బయటికి తీసుకొచ్చి మరి ఆ పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత మళ్ళీ ముందుకెళ్ళే ఒక్కసారి ఆ విజువల్స్కి సంబంధించి ఒక్కసారి అక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయనేది ఒక్కసారి వినే ప్రయత్నం కూడా చేద్దాం. మొత్తానికైతే గణనాథుడిని గంగమ్మ దగ్గరికి పంపిస్తున్నారు. అటు ముంబై కావచ్చు, ఇటు హైదరాబాద్ ట్యాంక్ బండ్ కావచ్చు, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా గణపయ్యకి గుడ్ బై చెప్పడానికి ప్రజలందరూ ముందుకు వచ్చారు. చాలా భారీ ఎత్తున మనం ఆ సెలబ్రేషన్స్లో కూడా చూసాము. అక్కడ విజువల్స్లో కూడా చాలా క్లియర్గా అక్కడ గణపయ్యని కూడా చూసాము. అక్కడ గణపయ్య దాంతోపాటు రాఫెల్ ఫైటర్ జెట్స్ని కూడా ఆ గణపయ్యతో పాటు పెట్టారు. సో మొత్తానికైతే ఆపరేషన్ సింధూర్, పెహల్గాం దాడి వీటన్నిటిని కూడా ఇలాంటి చాలా ప్రతిరూపాల్లో గణపయ్య మనకు కనిపిస్తున్నాడు. మొత్తానికైతే గణపయ్యకి వీడ్కోలు తెలుపుతున్నారు ప్రజలందరూ భారీ ఎత్తున. అటు ముంబై నగరం కావచ్చు, ఇటు హైదరాబాద్ నగరం, అలా ఢిల్లీ, అలా అన్ని నగరాల నుంచి కూడా మనం చూస్తే కనుక భారీ ఎత్తున ప్రజలందరూ దీంట్లో పాల్గొంటున్నారు. గంగమ్మ ఒడికి చేరుకోవడానికి వీళ్ళందరూ ముందుకొచ్చారు. మొత్తానికైతే మొత్తం పింక్ వాతావరణం కనిపిస్తుంది ముంబైకి సంబంధించి. ఒక్కసారి ఆ విజువల్ చూస్తే కనుక మొత్తం పింక్ కలర్లో ఉన్నారు. ఆ గణపయ్య పింక్ కలర్లో ఉన్నారు. ప్రజలందరూ కూడా పింక్ కలర్లోనే ఉన్నారు. ఆ ఫ్లైఓవర్, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా మనం చూస్తే కనుక మొత్తం అదంతా కూడా పింకిష్ అయిపోయింది అంతా. సో ఆ ఫ్యామిలీస్ చూడండి ఎంత హ్యాపీగా, ఎంత ఉత్సాహంగా, ఎంత ఎనర్జెటిక్గా, ఆ ఎనర్జీ, ఆ వైబ్ అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా ఆ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఒక రకంగా గణపయ్య ఎనర్జీ అనేది హైదరాబాద్ మొత్తం కూడా మనం చూడొచ్చు స్ప్రెడ్ అవుతుంది. అక్కడ చూడండి, విజువల్స్లో చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారు గణపయ్య. 2 ప్రతిరూపాల్లో కనిపిస్తున్నారు. సో మొత్తానికైతే ఆ ఎనర్జీ, ఇలాంటి పండుగ వాతావరణాలు, ఇలాంటి పండుగలు వచ్చిన ప్రతిసారి, ఇప్పుడు పండుగల సీజన్ అనే చెప్పుకోవాలి ఒక రకంగా, ఇలాంటి పండుగలు వచ్చిన ప్రతిసారి సిటీ అంతా కూడా ఆ మోడర్న్ ఆ వైబ్, ఆ ఎనర్జీ అనేది కూడా అంతా స్ప్రెడ్ అవుతుంది. ఒక్కసారి ఎంజే మార్కెట్కి సంబంధించి ఆ విజువల్స్ అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది అనేది ఒక్కసారి మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ చెప్పండి, అసలు ఎలాంటి పరిస్థితి ఉంది? ఇప్పుడే బాలాపూర్ గణేష్ అక్కడ నుంచి దాటుకొని వెళ్ళారా ఏంటి, ఎలా ఉంది, ఇంకా హడావిడి ఎలా ఉంది, పోలీసులు బందోబస్తు కానీ వీటన్నిటికీ సంబంధించి ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? రైట్ కళ్యాణ్, ఏదైతే బాలాపూర్ గణేష్ రాక కోసం ప్రతి ఒక్కరైతే ఎదురు చూస్తూ ఉన్నారు. సో భారీగా ఏదైతే విజువల్ మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరు ఆ బాలాపూర్ గణేష్ కోసం ఎదురు చూస్తున్న సిచ్యువేషన్లో ఇప్పుడే మరికొన్ని నిమిషాల ముందే బాలాపూర్ గణేష్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఒక్కసారిగా ఒక తుఫాన్ వచ్చి వెళ్ళిపోతే ఏ విధంగా ఉంటుందో బాలాపూర్ గణేష్ని ఉచిత వాతావరణంలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా గణేష్ తరలిస్తూ ఉన్నారు. భారీ ట్రక్కుల మీద గణేష్ మీద తీసుకెళ్తా ఉన్నారు. వారి సాయశక్తిలో ప్రయత్నిస్తూ ఉన్నారు. భారీ గణనాథుని నిమజ్జనం వేళ ఎలాంటి ఆటంకాలు ప్రయత్నిస్తున్నారు. సో చాలా మంది పబ్లిక్ అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం, ఎందుకంటే వారు ఈ ఉత్సవంలో పాల్గొంటా ఉన్నారు. వారు సో చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్ళేటప్పుడు ఏ విధంగా వారందరూ కూడా ఏ విధంగా చుట్టూ కూడా కూడా కనిపిస్తూ ఉన్నారు. సో పండగ వాతావరణం కనిపిస్తుంది. కూడా కారు మీద గణేష్ తీసుకొస్తా ఉన్నారు. సో పోలీసులు మాత్రం భక్తులు
భక్తులు ప్రతి ఒక్కరు కూడా కనిపిస్తా ఉంది. చూసుకుంటాం ఒకసారి మాతో మాట్లాడించే ప్రయత్నం ఏదైతే గణేష్ వారందరూ కూడా సో ఇటు ఒక్కసారిగా మనం విజువల్లో చూసుకుంటే భారీగా తరలి వస్తూ ఉన్నారు. సో కంటిన్యూస్గా భక్తులు కూడా కంటిన్యూస్గా అదే ఫ్లోటింగ్ నడుస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా రైట్ చూసుకుందాం. ఒకసారి మాట్లాడదాం. ఆర్ఎస్ఎస్ ఏదైతే ఆర్ఎస్ఎస్ టీం ఉందో అది వారి రూపంలో కనిపిస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ గ్యాంగ్ వారి లాఠీస్తో వెళ్తా ఉన్నారు భారీ గణేశుని. సో ఇది ఇక్కడ ఉత్సవ కమిటీ అయితే ఆనందంగా సాగుతూ ఉంది. సో కొంతమంది ఉన్నారు మనతో పాటు పిల్లలు పెద్దలు వారితో కూడా మాట్లాడిద్దాం. వారేమంటా ఉన్నారు స్కార్పియో గణేష్ ఏదైతే స్కార్పియో మీద మరొక గణేష్ చిట్టి గణేష్ మొదటి పూజలే అరే ముందుగా చేస్తారే నీకు ఆది దేవుడని అంటారు నిన్నే గణపతి. మొదటి పూజలే అరే ముందుగా చేస్తారే నీకు ఆది దేవుడని. हमारे को हिंदुत्व का महत्व हो रहा है कि आज लोकमान्य तिलक के द्वारा ये प्रोग्राम रखा गया है. बहुत अच्छा है. आपको कैसा लग रहा है? बहुत अच्छा है, बहुत अच्छा है. हैदराबाद का गणपति इंडिया का सबसे बड़ा गणपति है. महाराष्ट्र में बनाते थे लेकिन हैदराबाद सबसे टॉप में है. तेलंगाना गणेश को तेलंगाना రైట్ ప్రతి ఒక్కరు కూడా చూడడానికి చాలా సంతోషంగా ఉంది. గణేశాన్ని చెప్తా ఉన్నారు. చూద్దాం ఒకసారి కూడా అందరినీ కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా సంబరాలని చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీకు ఎలా అనిపిస్తా ఉంది? నిమజ్జనం వేళ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటారు. ఎస్, బాలాపూర్ గణేష్ని చూసారా? చూసాం. ఎలా అనిపించాడు? చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం బాలాపూర్ వినాయకుని ఇక్కడ దర్శించుకోవడం. ఎలా అనిపిస్తుంది? ఇక్కడ అంతా వాతావరణం అంతా కూడా ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఎంజాయ్గా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ అంతా కూడా బాగుందా? గణేష్ రాజ్కి జయను. చిన్న పిల్లలు చంటి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా గణేష్ మహారాజ్కి జయనండి. గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్కి గణపతి బప్పా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హమారే బప్పా సూపర్ స్టార్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హమారే బప్పా సూపర్ స్టార్ గణేష్ మహారాజ్ కి రైట్ చూసారు ప్రతి ఒక్కరు కూడా హమారా గణేష్ సూపర్ స్టార్ అంటూ కూడా చేస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చిన భక్తులు చాలా కోలాహలంగా నడుస్తూ ఉన్నాయి. కంటిన్యూస్గా భారీ గణేష్ వస్తాడు. మరోవైపు ఒక చిన్న ట్రాలీలో గణేష్ వస్తూ ఉన్నాడు. వారిని అడుగుదాం ఎలా అనిపిస్తూ ఉందో ఏంటనేది కూడా. రైట్ చూసారు చిన్న ట్రాలీలో ఉంది గణేష్ని. సో కాసే ఆ రే గణేష్ अलियाबाद शमशेरगंज. अभी क्यों इस पे लेके आ रहे? ऐसे आइडिया कैसा है आपको? ये 3 ईयर से कंटिन्यू चेंज करते जाता. आपको कैसा लग रहा है निमज्जन कर रहे ना? आपको कैसा लग रहा है? बोलो गणेश महाराज, बोलो गणेश महाराज जय. రైట్ చూసారు కదా ప్రతి ఒక్కరు చిన్న ట్రాలీలో గణేష్ తీసుకొని వెళ్తా ఉన్నారు. మూమెంట్. సో భారీ గణనాథుని కార్లో డెకరేషన్ చేసుకొని వస్తా ఉన్నారు. సో మరొక పెద్ద ఆవిడ మాట్లాడతాం. బప్పా మోరియా అబ్కే బరస్తు జల్దీ జై బోలో గణేష్ మహారాజ్ కి. చూసారు కదా ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారు. ఒకసారిగా ఏమనిపిస్తా ఉంది? ఎలా అనిపిస్తుంది వేడుకలంతా కూడా? ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ మూమెంట్ చుట్టూ కూడా మైకుల హోలం రంపోలాగా కనిపిస్తా ఉంది మన మోహన్జాయ్ మార్కెట్ దగ్గర. సో భారీ గణనాథుల్ని తరలించే వేళ ప్రతి ఒక్కరు కూడా మీకు ఎలా అనిపిస్తుందండి ఇక్కడ గణేష్ అంతా కూడా ఎలా అనిపిస్తుందో ఇక్కడ గణేష్ ఏర్పాటు ఎలా ఉంది ఇక్కడ సంబరం అంతా? ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. మరి కొంతమంది ఉన్నారు ఇక్కడ పిల్లలు ఉన్నారు, వారిని అడుగుదాం పిల్లలతో కూడా. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ అంతా కూడా చూస్తా ఉంటే ఎలా అనిపిస్తుంది? हेलो, हिंदी में बात करो, हिंदी समझ में आता. आपको कैसा लग रहा है पूरा इधर? बहुत अच्छा है. आपको कैसा लग रहा है? अच्छा है. कहाँ से आ रहे? श्री राम कॉलोनी. पूरा कब से देख रहे हैं यहाँ? कब से देख रहे हैं गणेश को? हाँ. बस है. बोलो गणेश महाराज की बोलो सब जय.
గణేష్ మహారాజ్ కి నేను చెప్తా ఎందుకు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకంత बहुत अच्छा है हैदराबाद भाग्यनगर में ऐसा कभी भी नहीं देखा गणेश बहुत अच्छा है చూసారా పెద్ద మనిషి ఎంతో ఆవేశపడుతూ మాట్లాడాలన్న ఆవేశంతో కూడా బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ కూడా చెప్పి క్లోజ్ చేయడం జరిగింది. సో మరికొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం. హౌ డు యూ ఫీల్ అబౌట్ ద గణేష్ ఎలా అనిపిస్తా ఉంది? సో ప్రతి ఒక్కరు కూడా ఎలా హౌ డు యూ ఫీల్ అబౌట్ ద నిమజ్జనం? It's very precious. Like we want God to show all this Ganesh Visarjan having. It's been long time we have been waiting for this Visarjan. We are really very happy to see this. రైట్ చూసారు కదా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే గణేష్ నిమజ్జనం వేళ ప్రతి ఒక్కరు కూడా తమ్ముడు ఈ చాక్లెట్ తీసుకో జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి రైట్ ఇటు ఎంజే మార్కెట్ ఇటు అలాగే మనం చూసుకుంటే కనుక ట్యాంక్ బండ్ ఈ రెండు ఏరియాల్లో కూడా గణనాథుడికి బాయ్ చెప్పడానికి ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నట్టు చాలా కనిపిస్తుంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్యాంక్ బండ్ చేరుకున్నారు. ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ ఎలాంటి అరేంజ్మెంట్స్ జరిగాయి ఏంటి అనేది దగ్గరుండి చూడడానికి ఆయన కూడా ట్యాంక్ బండ్కి చేరుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీదైతే అక్కడ ప్రజలను కూడా కలిసి వాళ్ళందరికీ కూడా హాయ్ చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అక్కడ ప్రజలు కూడా గుమ్మిగూడినట్టు తెలుస్తుంది మొత్తానికి. సో అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, గణనాథుడికి బాయ్ ఎలా చెప్పడానికి వచ్చారు ప్రజలు, అలా ఎలాంటి వాతావరణం నెలకొంది అని చెప్పేసి ఆయన దగ్గరుండి తెలుసుకోవడానికి అక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ క్రేన్స్ అన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నట్టు చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది, విజువల్స్లో చూడొచ్చు. సో మొత్తానికైతే ఖైరతాబాద్ గణనాథుడి తర్వాత ఇప్పుడు బాలాపూర్ గణేశుడు కూడా అక్కడికి చేరుకుంటాడు మరికొంత సమయంలో. ఇప్పుడైతే ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ అన్నింటినీ కూడా ఆయన వాక్ చేసుకుంటూ వెళ్తూ మరి పరిశీలిస్తున్నాడు. క్రేన్స్ కానీ అక్కడ ఎలాంటి యాక్టివిటీ ఉంది, సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా దగ్గరుండి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఆ విజువల్స్ కూడా చూడండి. అక్కడికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున గుమిగూడారు. ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఒకసారి ఆయనతో ఫోటో దిగే ప్రయత్నం కూడా చాలా మంది కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఇంకా పండుగ వాతావరణం అయితే కొనసాగుతుంది. అక్కడ చిన్న పిల్లాడికి కూడా హ్యాండ్ షేక్ ఇచ్చారు. దిగిన వెంటనే ఒక పిల్లాడికి హ్యాండ్ షేక్ ఇచ్చారు. అలాగే అందరికీ నమస్కారం చెప్పుకుంటూ ముందుకెళ్తూ అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఇప్పుడైతే పండుగ వాతావరణం అయితే నెలకొన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. భారీగా అక్కడికి గణపయ్యలు అలాగే ప్రజలు వీళ్ళందరూ కూడా చేరుకుంటున్నాయి. ఆ గణపయ్యని గంగమ్మ ఒడికి కూడా చేర్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒక పక్కన డప్పు చప్పుళ్ళు, బ్యాండ్ డ్యాన్సులు ఇలా కోలాహలంగా మొత్తానికైతే నిమజ్జనాలు అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కన్నుల పండుగ లాగా కనిపిస్తుంది ఒక రకంగా చూస్తే. హైదరాబాద్ నగరం అంతా ఆ ఎనర్జీ, ఆ పాజిటివ్ వైబ్స్ అనేది కూడా, ఆ ఫెస్టివల్ వైబ్స్ అనేది కూడా మొత్తం హైదరాబాద్ సిటీ అంతా కూడా స్ప్రెడ్ అవుతున్నట్టు కూడా చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. సో మొత్తానికైతే గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు గణపయ్య అని చెప్పి మనకు తెలుస్తుంది. సో మొత్తానికి ఇటు ముంబై, ఇటు ట్యాంక్ బండ్ అలాగే ఎంజే మార్కెట్ అన్ని ఏరియాల్లో కూడా గణపయ్యకి వీడుకోలు పలుకుతున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అన్ని ప్రాంతాల నుంచి మనం ఓల్డ్ సిటీ నుంచి చూసుకుంటే కనుక అలాగా ఓల్డ్ సిటీ మిగతా ప్రాంతాలన్నీ సిటీ మొత్తం హైదరాబాద్ మొత్తం నుంచి కూడా తరలి వచ్చారు ప్రజలందరూ కూడా ఈ వేడుకను చూడడానికి. మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. గణపయ్య నెక్స్ట్ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా తొందరగా రా గణపయ్య అని చెప్పి అంటున్నారు. చిన్నపిల్లల సైతం జై గణపతి బప్ప మోరియా అని చెప్పేసి చిన్నపిల్లలు సైతం కూడా స్లోగన్స్ ఇస్తున్న సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. జల్ల కల్ల 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 జల్ల కంగలు గజ్జలు గల్లన ముంగ గణపయ్య గల్లినాడో బొత్స గణపయ్య గల్లినాడో.
నిజమని చెప్పి గణపయ్య కదిలినాడో బొత్స గణపయ్య కదిలినాడో ఓలాట పాటంతో చిందులేస్తుండగా గణపయ్య కదిలినాడో బొత్స గణపయ్య కదిలినాడో గణపయ్య కదిలినాడో బొత్స గణపయ్య కదిలినాడో డప్పులు డీజలు మోతలు మోగంగా. సో మొత్తానికైతే ముంబైలో కేంద్ర మంత్రి శివరాజ్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. ఆయన గణపయ్యకు కూడా అక్కడ నిమజ్జనంలో పాల్గొంటున్నట్టు కూడా ఆ విజువల్స్ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ముంబైలో అటు సెంట్రల్ మినిస్టర్, ఇక్కడ హైదరాబాద్లో మనం చూస్తే సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్యాంక్ బండ్ చేరుకొని ఆయన కూడా నిమజ్జనంలో పాల్గొంటున్నారు. ఆ సంబరాలు, ఆ వేడుకలు, అక్కడున్న ప్రికాషన్స్, సేఫ్టీ మెజర్స్ వీటన్నిటిని కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షించడానికి ఆయన ట్యాంక్ బండ్కు కూడా చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకో పక్కన కేంద్ర మంత్రి శివరాజ్ కుమార్ అక్కడ ముంబైలో ఆయన గణనాథునికి కూడా నిమజ్జనానికి కూడా వీడ్కోలు పలుకుతున్నాడు. గంగమ్మ ఒడికి చేరుకోవాలి గణపయ్య అని చెప్పేసి చూడండి, ఫ్యామిలీతో పాటు అక్కడ చేరుకున్నాడు. ఆయన మీడియాతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నట్టున్నారు. ఒక్కసారి ఆ ఆడియో కూడా వినే ప్రయత్నం చేద్దాం. और हम सबको सद्बुद्धि दें, सन्मार्ग पर चलाएं, अच्छे रास्ते पर चलाएं, हम सबकी सेवा करते रहें और हमारा देश जो दुनिया को दिशा दिखाने वाला है, लगातार भारत आगे बढ़ता रहे। सभी भाई और बहनों से, बेटा बेटी, भांजे भांजियों से मेरी प्रार्थना है, एक संकल्प लें कि हमारे जीवन में, हमारे घर में जिन चीजों का उपयोग होता है वो हम अपने देश में बनी हुई खरीदेंगे, स्वदेशी खरीदेंगे, ताकि हमारे देश के लोगों को रोजगार मिले, हमारी अर्थव्यवस्था मजबूत हो और देश और ताकत के साथ आगे बढ़े। स्वदेशी अपने మొత్తానికైతే వినాయకుడు మంచి బుద్ధిని ఇవ్వాలి, అందరికీ మంచి చేయాలని చెప్పేసి రాజ్ కుమార్ కూడా చెప్పుకొచ్చారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ మన ట్యాంక్ బండ్ దగ్గర ఆయన దగ్గరుండి అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి, దాంతో పాటు ఆయన నిమజ్జనంలో కూడా పాల్గొనడానికి ఆయన కూడా వచ్చినట్టు తెలుస్తుంది. చూడండి, ఒక చిన్న బాబుకు కూడా ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చాడు వచ్చిన వెంటనే. దాని తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది అని చెప్పేసి ఆయన దగ్గరుండి చూస్తున్నాడు. ఒక పక్కన మనం చూడొచ్చు, చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా హ్యాపీగా, చాలా ఎనర్జీ, ఆ పాజిటివ్ వైపు కూడా కనిపిస్తుంది మొత్తానికైతే ప్రజల్లో. అలాగే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా మొత్తానికైతే గణపయ్యని గంగమ్మ ఒడికి చేర్చడానికైతే ప్రస్తుతానికైతే ట్యాంక్ బండ్కి చేరుకున్నట్టు తెలుస్తుంది. సో ఇటు మహారాష్ట్రకు సంబంధించిన ముంబైలో కూడా చాలా ఎనర్జెటిక్గా పాల్గొంటున్నారు. అక్కడ కూడా ప్రజలు కూడా చూస్తే కనుక మొత్తం ఒక హోలీ వాతావరణం అయితే చాలా క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. ఇటు ఎంజిఎం మార్కెట్లో కూడా అలాంటి సిచ్యువేషన్లే ఉంది. అక్కడ నుంచి బాలాపూర్ గణేష్ కూడా దాటుకొని ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గరికి కూడా చేరుకునే పరిస్థితి ఉన్నట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు ట్యాంక్ బండ్ దగ్గర కూడా అలాంటి వాతావరణం ఉంది. చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవారి దాకా అందరూ కూడా గణపయ్య నెక్స్ట్ ఇయర్ తొందరగా రావయ్యా, మా అందరికీ సద్బుద్ధిని ఇవ్వవయ్యా, అలాగే మంచి పనులు స్టార్ట్ చేయడానికి ఏ పనులు స్టార్ట్ చేసినా కూడా మనం గణపతితోనే స్టార్ట్ చేస్తాం, గణపయ్యకు మొక్కుకొనే ఆయనకు దండం పెట్టుకొని మనం స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈసారి ఎలాంటి విఘ్నాలు కూడా ఉండకుండా చూసుకోవయ్యా అని చెప్పేసి కూడా ఆయనకి స్లోగన్స్ ఇస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. చిన్నపిల్లలు అయితే గణపతి బప్ప మోరియా, మీకు నచ్చాడా, మీకు గణపయ్య ఈ పండుగ నచ్చిందా అంటే చాలా బాగుందని చెప్పేసి ఇంతకుముందు మనం విజువల్స్లో ఆల్రెడీ చూసాం. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అలాగే వీళ్ళందరూ కూడా చాలా ఎనర్జెటిక్గా, చాలా పాజిటివ్గా ఈసారి అయితే గణపయ్యని గంగమ్మ ఒడికి చేరుస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దేశం మొత్తం గణపయ్యని గంగమ్మ ఒడికి చేర్చే ప్రయత్నంలో ఉన్నట్టు అలాంటి సెలబ్రేషన్స్ దేశం మొత్తం జరుగుతున్నాయి. ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ పాజిటివ్ వైబ్స్ అని కూడా మొత్తం అందరికీ రావాలి. ఇక రానున్న రోజుల్లో మీరు చేయబోయే కార్యక్రమాలన్నిటికీ కూడా ఎలాంటి విఘ్నాలు కూడా జరగకుండా ఉండాలని చెప్పేసి మొత్తానికైతే అందరూ ఆశిస్తున్నట్టు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇటు ట్యాంక్ బండ్, అటు ముంబై, అలాగే ఇటు ఎంజిఎం మార్కెట్, వీటన్నిటిలో కూడా అన్ని చోట కూడా గణపయ్యకి సంబంధించిన సెలబ్రేషన్స్ అనేవి, అలాగే ఆయనకి సెండ్ ఆఫ్ అని చెప్పాలి, ఆయనకి బాయ్ బాయ్ అని చెప్పాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా, చాలా హ్యాపీగా డప్పులు, చప్పుళ్ళు, అలాగే బ్యాండ్, అలాగే డ్యాన్సులు. మనం ఈ ముంబైకి సంబంధించిన ఒక విజువల్స్ చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి చూడండి, గణపయ్యలని ఒకరి తర్వాత ఒకరిని చాలా ముస్తాబు చేసిన గణపయ్యలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గణపయ్య గదిలినాడో బొత్స గణపయ్య
గజ్జల గల్గల్లు గజ్జలు గల్లన గణపయ్య గల్లి